కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మార్కెట్ చూసినట్లయితే మనకి 0.46% అప్తో 74,169 దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్. నిఫ్టీ వచ్చేసి మనకి 0.50% అప్తో 22,508. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 22,500 రౌండ్ ఫిగర్ దగ్గర అయితే హాల్ట్ అవడం చూస్తున్నాము. అది మనకి పాజిటివ్లో ట్రేడ్ అయింది. ఈవెన్ మనకి నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ సెన్సెక్స్ ఆల్మోస్ట్ మనకి 0.5% అప్తో అయితే ఈరోజు ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఓకే, ఇండియా విక్స్ చూసినట్లయితే మనకు వచ్చేసి నామినల్గానే ఉందండి. సో అందువల్ల మనం అంత హెవీ వాలిటిలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని అయితే అవసరం లేదు. ఓకే, సో మన నిఫ్టీ వచ్చేసి 22,500 దగ్గర మనకు క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 22,700 దగ్గర మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ 22,700 అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అప్లో మనం చూస్తున్నాము. డౌ ఎస్ఎన్పి నాస్డాక్ మనకు వచ్చేసి సో ఒక మిక్స్డ్ మనకి ట్రేడింగ్. నాస్డాక్ అంటే మనకి ఐటీ ఇండెక్స్ అండి. ఐటీ వచ్చేసి నెగిటివ్లో ఉంది, మిగతా వచ్చేసి స్మాల్ గ్యాప్ అప్తో మనకు వచ్చేసి ట్రేడ్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాము. అండ్ యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే మనకి యూరోప్ మార్కెట్స్ మంచి పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ మనకి గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ అప్ అంటే రేపు ఎంతవరకు మనకి పాజిటివ్ ఉండొచ్చా నెగిటివ్ ఉండొచ్చా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది చూసి మనం ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, సో మనకు వచ్చేసి న్యూ డీమ్యాట్ ఎడిషన్స్ హిట్ బ్రేక్స్ డ్రాప్ టు 20-month లో ఎమిడ్ మార్కెట్ వోర్స్. సో మనకు వచ్చేసి న్యూ డీమ్యాట్ అకౌంట్స్ ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో అదైతే మనకు వచ్చేసి 21-month లో అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే న్యూ డిమాట్ ఎడిషన్స్ ఇన్ ఇండియా ఫెల్ టు 2.3 million ఇన్ ఫిబ్రవరి, ద లోయెస్ట్ సిన్స్ మే 2023. ఓకే, యాజ్ నెగిటివ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అండ్ రెగ్యులేటరీ ఛార్జెస్ డ్యాంప్డ్ మార్కెట్ పార్టిసిపేషన్. సో ఏదైతే మనకి నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందో ఆటోమేటిక్గా న్యూ కమర్స్ అనే వాళ్ళు రావడానికి సంకోచిస్తున్నారు అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకోటి వచ్చేసి మినీ లిక్కర్ బాటిల్స్ అండ్ సిగరెట్స్ మనకు వచ్చేసి సింగిల్ సిగరెట్ సేల్స్ స్పీక్. ఓకే, దీనివల్ల ఏంటంటే సో ఎప్పుడైతే మనకు వచ్చేసి మనకు బాక్స్ అలా తీసుకోవడం కానీ సిగరెట్స్ లేకపోతే మనకి లిక్కర్ బాటిల్స్ 1 లీటర్ 2 లీటర్స్ అలా తీసుకునే వాళ్ళు సో మనకు వచ్చేసి మినీ లిక్కర్ బాటిల్స్ పర్చేజ్ చేస్తున్నారు. ఇదేంటంటే ఒక రిసెషన్ అనేది స్టార్ట్ అవబోతుంది అనే ఇండికేషన్ అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సో ఫినాన్షియల్ ఇయర్ 25 హెడింగ్ ఫర్ వర్స్ట్ ఎవర్ ఈక్విటీ సెల్ ఆఫ్ ఎమిడ్ వీకెనింగ్ రూపీ. సో రూపీ అనేది ఎవ్రీడే మనకి డే బై డే పడుతుంది. సో అందువల్ల ఏంటంటే మేజర్గా సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో జాగ్రత్తగా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఈ టైంలో సిప్ అనేది నేను ఎంకరేజ్ చేస్తానండి, సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది. సో మోస్ట్లీ దాని ద్వారా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరికి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మనం వచ్చేసి గైడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ డెఫిసిట్ అనేది సో షార్ప్లీ నారోస్ టు షార్ప్లీ 14.05 బిలియన్ ఇన్ ఫిబ్రవరి అన్నట్లు చూస్తున్నాము. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ మెనీ సో ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అదంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 3 ఇయర్స్ తర్వాత ఇంత లో ఉండటం ట్రేడ్ డెఫిసిట్. ఇదేంటంటే మనకు పాజిటివ్ సెంటిమెంట్ ఏనండి. కాకపోతే ఏంటంటే సో ఇది వచ్చేసి ప్రపోజ్డ్ యూఎస్ టారిఫ్స్ అది ఒక ప్రాబ్లం అన్నట్టుగా ట్రేడ్ వార్ అనేది ఉన్నది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా చూడండి అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ వేదాంత 5 years ago వుడ్ బి వర్త్ 4.7 times అన్నట్లు చూస్తున్నాము. సో 5 years ago ఎవరైతే లక్ష పెట్టారో అది ఇప్పుడు వచ్చేసి 4,70,000 అన్నట్లుగా చూస్తున్నాం. అది కూడా మనం ఇక్కడ చార్ట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్గా మనం ఇక్కడ వచ్చేసి వేదాంత చూస్తున్నాను. మంత్ క్యాండిల్ ఇక్కడ చూస్తున్నాను. మంత్ క్యాండిల్ మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం 446 ఉంది. సో మనకి ఇప్పుడు 5 years ago వచ్చేసి ఇది వచ్చేసి ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. 5 years ago 58 రూపీస్ ఉంది. సో మనకి అక్టోబర్ 20th సో డిసెంబర్ 20th మనము కన్సిడరేషన్ తీసుకుంటాము. 121 రూపీస్ ఉంది. సో 4.5 times. సో ఇది వచ్చేసి 4.5 times అన్నట్లు మనం చూస్తున్నాము. లక్ష పెట్టినాక 5 లక్షలు ఈజీగా మనకు ఇక్కడ వచ్చింది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో స్టిల్ మీరు బై చేయొచ్చు అంటే సో మేజర్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అని. సో మనకు వచ్చేసి ఇప్పటికైనా మీరు 526 నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 526 అనేది చూస్తున్నాము విత్ స్టాప్ లాస్ ఆఫ్ 397. ఓకే, అది వచ్చేసి మనం మంత్లీ క్యాండిల్ ద్వారా చూస్తున్నాము. ఒకసారి 15 minutes క్యాండిల్ చూస్తాము. సో స్టాప్ లాస్ మీరు 443 పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. సో మేజర్ స్టాప్ లాస్ టు 442 కంటే ఇది డౌన్ అవడానికి ఛాన్స్ లేదు. సో మీరు వచ్చేసి ఇక్కడైతే బై చేసుకోండి. మనకు వచ్చేసి ఇంట్రాడే లెవెల్స్ కూడా 451 లెవెల్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అవంతి ఫీడ్స్ మనం మొన్న డిస్కస్ చేసాము. అండ్ ఈరోజు అయితే మంచి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం అయితే మనకు కనపడింది. సో మంచి మూమెంటం అయితే కనపడింది. అండ్ ఆల్ హైస్ మనకు వచ్చేసి బ్రేక్ అవ్వడం చూస్తున్నాము. మన ఈ లెవెల్స్ సో 797 లెవెల్స్ దగ్గర మనం డిస్కస్ చేసాము అవంతి ఫీడ్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి
సో ఈరోజు బజాజ్ ఫిన్ సర్వీస్ అండ్ బజాజ్ ఫినాన్స్. సో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్ సర్వీస్ సో మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అవబోతున్నాయి. సో మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వండి. ఆల్ టైమ్ హైస్ మనకి స్టాప్ లాస్తో ఇది 8400. బజాజ్ ఫినాన్స్ అనేది 8400 పెట్టుకొని మీరు వచ్చేసి బై అయితే ఎంటర్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. మనకి 22,500 అని మనం చూసాం కాబట్టి సో ఒకసారి మనకి రేపు ఏ లెవెల్స్ ఉండవచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, రేపు ఏ లెవెల్స్ ఉండవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. నాకు వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ మీరు ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 7 డేస్ ఒక కన్సల్టేషన్ ఫేజ్ నియర్ అబౌట్ మనకు వచ్చేసి 200 పాయింట్స్ నిఫ్టీ అనేది ఇక్కడ హాల్ట్ అవడం చూస్తున్నాము. కాకపోతే ఇది డే క్యాండిల్ 200 పాయింట్స్ మన అప్ అండ్ డౌన్ అనేది మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయలేము కాబట్టి ప్రస్తుతం వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా మనం ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి నాకు కొంత అప్సైడ్ పొటెన్షియల్ మూమెంటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి క్లియర్ లెవెల్స్, బయింగ్ లెవెల్స్ ఇచ్చింది. ఏ లెవెల్స్ నుంచి 22,445. సో 22,515 ఉంది. మీరు ఇమీడియట్గా అయితే ఎంటర్ అవ్వండి, బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వండి. నేను స్టాప్ లాస్ 20,445. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయితే అప్పుడే నేను ఇప్పుడు ఆప్షన్ ఇస్తాను. కాకపోతే వచ్చేసి మీరు ఇప్పుడు వచ్చేసి ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. సో ఇమీడియట్గా మీరు 22,527 ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మీరు బయింగ్ సైడ్కి వెళ్ళిపోండి. ఓకే, బయింగ్ సైడ్కి వెళ్ళిపోండి విత్ స్టాప్ లాస్ 22,450. ఓకే, సో ఈ లెవెల్స్ చూడండి. వన్స్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మీరు వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్దాం మనం. ఓకే, డౌన్ సైడ్ బ్రేక్ అయితే అది మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్దాము. రేపు వచ్చేసి మీకు మంచి పాజిటివ్ మూమెంటం ఉండేటట్టు ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా మనకు వచ్చేసి సిగ్నలింగ్, బయింగ్ సిగ్నలింగ్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ బయింగ్ సిగ్నలింగ్ ఇచ్చాడు 48,725. యాజ్ లాంగ్ యాజ్ మనకి ఇది అప్ సైడ్ ఉన్నంత కాలం నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, డౌన్ సైడ్ అయితే నాకు 48,000 డౌన్ అప్పుడు నేనే సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. టిల్ దెన్ నేను బయింగ్ సైడ్కే ఉంటానండి. మీరు వచ్చేసి దీన్ని బయింగ్ సైడ్కి వెళ్ళండి. మంచి పాజిటివ్ మూమెంటం 48,940. సో 49,000 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైనా కానీ. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం నెగిటివ్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. సో మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు. లెవెల్స్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.